జడ్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి బలైంది తమ కాంగ్రెస్ పార్టీ అని ఇద్దరు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదం కాదా అని గుర్తు చేశారు. ఇతర పార్టీని విమర్శించే ముందు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తున్నామని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రదాడులో దాడి వెనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం ఉందని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించిన విధంగా కేంద్రం వెంటనే ఇరు సభ్యుల సభల్లో కూడా ఉగ్రవాద దాడిపై చర్చ పెట్టాలని అన్నారు. జోగు రామన్న గారు ఒక మాజీ మంత్రిగా ఉండి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. సీతక్క గారి మీద ఇన్ఛార్జ్ మంత్రిగా అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లాకి సేవ చేస్తున్నటువంటి సీతక్క గారి మీద, అలాగే మంత్రి పొంగులేటి గారి మీద అవాకులు చెవాకులు పేల్చడం, దురుసైనటువంటి పరుషమైన పదజాలం వాడడం. రామన్న గారు, మీకు శోభనిస్తుందా? ఒక ఆదివాసీ మహిళను సిగ్గుందా, బుద్ధి లేదా అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మీ నీచమైనటువంటి సంస్కారం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు మంత్రిగా ఉండి విఫలమయ్యి మీ బహిరంగ సభకు పైసలు ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు తరలి రాలేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నో మీడియాలలో వస్తున్నది, ఈ ఒక్క సభ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ అంటున్నారు. ఆలోచించుకోండి ప్రజలారా. ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ముని దాచి ఇప్పుడు ఓడిపోయి ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీటు నుంచి దింపుదామనే దింపుడు కళ్ళెం ఆశలతోని మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని తెలంగాణ సమాజం హర్షించలేదు. సభలో మీరు అనేక మాటలు మాట్లాడినరు. ఒక్క మాటైనా బీజేపీని తిట్టినరా? ఒక్క మాటైనా బీజేపీని విమర్శించినరా? మీ 50 నిమిషాల ప్రసంగం అంతా కూడా ఆత్మస్తుతి, పరనింద, కాంగ్రెస్ పార్టీని నిరంతరం విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప మీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని క్షమాపణలు చెప్పిండ్రా తెలంగాణ ప్రజలకి? మీ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదనేది క్షమాపణలు చెప్పిండ్రా బహిరంగ సభల? రాచరికంలో బతుకుతూ సామాన్య ప్రజలకు వినతి పత్రాలు కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉండే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన. ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందనేది మేము చెప్పాల్సినటువంటి పని లేదు, ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. అలాగే పహల్గాం ఉగ్రవాద దాడి నిజంగా పైశాచికమైనటువంటి దాడి. ప్రజాస్వామ్యంలో ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలంటే ఎక్కడా కూడా ఉగ్రవాదానికి తావు లేదు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా బలైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉండగా, ప్రధానమంత్రి హోదాలో ఉండగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఉగ్రవాదులు మా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపిండ్రు. అలాగే మా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో, అతిపెద్ద బహిరంగ సభలో బాంబుతో చంపివేసి, అతి కిరాతకంగా దారుణంగా చంపివేసినటువంటి ఉగ్రవాదులు మా 2 ప్రధానమంత్రుల్ని బలి తీసుకున్నారు. మా 2 ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం 2 ప్రధానమంత్రుల్ని త్యాగం చేసింది, బలిదానం ఇచ్చింది. ఈరోజు కొంతమంది దొంగల్లాంటి వేషం వేస్తూ నకిలీ రాజకీయ నాయకులుగా చెలామణి అవుతూ దేశం కోసం ఏమి ఇవ్వకుండానే ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వారందరూ ఒకసారి చరిత్ర చదవండి. ఇదంతా చరిత్ర పుటాలలో రాసి ఉంది. చరిత్ర తెలుసుకోవాల్సిందిగా ఇప్పటి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు ఒక్కసారి చరిత్రను చదవాలా. ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటాడు. తలకాయ, నీ మెడకాయ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారు? నీకేమైనా కనీసమైనటువంటి చరిత్ర మీద అవగాహన ఉందా? నీ కుటుంబంలో ఎంతమంది బలైనరు ఉగ్రవాదానికి? ఎంతమంది దేశం కోసం త్యాగం చేసిండ్రు నీ కుటుంబంలో? పవన్ కళ్యాణ్ గారు గురువింద గింజలాగా మాట్లాడవద్దు. కాంగ్రెస్ పార్టీ 2 ప్రధానుల్ని తీవ్రవాదానికి బలైనరు. 2 ప్రధానుల్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. నీ కుటుంబంలో ఎంతమంది అర్పించిండ్రు చెప్పు మొదలు.
మాట్లాడవచ్చునా? నీ సంస్కారానికి తగునా? ఇదేనా నీ సంస్కారం? ఒక్కటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడిన మాటలు నీ పదవికి వన్నె తేదు. నువ్వు ఒక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నావు. నీ సంస్కారానికి, నీ పదవికి ఈ మాటలు దిగజారుడుతనాన్ని సూచించలేవా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశం కోసం ఇద్దరు ప్రధానుల్ని బలిచ్చింది. ఇద్దరు ప్రధానుల్ని కోల్పోయినాం. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం తీవ్రవాదం వల్ల చంపబడ్డారు. మాకు తెలుసు తీవ్రవాదం యొక్క ఎంత డేంజర్, ఎంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదము ప్రజల్ని ఏ విధంగా నష్టపరుస్తుందని. మా అంతగా క్షోభ అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఇంకొకరు లేరు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కాదా? ఇంతమంది యాత్రికులకు భద్రత ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామా? ఆ రోజు పుల్వామా, బాలాకోట్లో జరిగింది కూడా కేంద్ర భద్రతా వైఫల్యమే. ఆనాటి కాశ్మీర్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు, మనం రోడ్డు మార్గాన సైన్యాన్ని తరలించవద్దు, దయచేసి హెలికాప్టర్లు, విమానాలు అందజేయండి అని ఆనాడు ప్రధానమంత్రికి, రక్షణ మంత్రికి, హోంమంత్రికి చెప్తే ప్రధానమంత్రి సత్యపాల్ మాలిక్ గారిని చుప్ రహో, నిశ్శబ్దంగా ఉండు అని అన్న మాట వాస్తవం కాదా? ఇది నేనన్న మాటలు కాదు. స్వయానా ఆనాటి కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి సత్యపాల్ మాలిక్ గారు భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపితే ఆయన్నే స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి మాట. బాలాకోట్, పుల్వామా దాడులు కూడా కేంద్ర భద్రతా వైఫల్యం వల్లనే జరిగినాయని అనేక సంస్థలు తేల్చి చెప్పినాయి. అవేవి మీ కళ్ళకు కనిపించవు. ఈరోజు ఒక కేంద్ర మంత్రి కుటుంబం కూడా పహల్గామ్లో యాత్రకు పోతా ఉంటే ఇట్లాగే భద్రత లేకుండా వదిలేస్తారా? అంటే అమాయకులకు భద్రత కల్పించరా? అమాయకులకు భద్రత కల్పించండి. ఇది ముమ్మాటికి పహల్గామ్ అనేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమే. ఏ దేశమైనా ఉండని, మనమంతా భారతీయులం. భారతదేశం జోలికి వస్తే ఏ ఉగ్రవాదులైనా కూడా కంటికి కన్ను, పంటికి పన్ను. ఉగ్రవాదం మీద జీరో టాలరెన్స్, ఎటువంటి ఉపేక్ష లేకుండా బలమైనటువంటి ఉక్కుపాదంతో అణిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భద్రతా వైఫల్యాలు ఇక నుంచి జరగకుండా తప్పకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఆదిలాబాద్ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో పహల్గామ్లో అమరులైనటువంటి యాత్రికులందరికీ కూడా, సామాన్య ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున వారికి సంతాపం తెలియజేస్తాం.